తరువాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మార్చి నెల ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో అవన్నీ కూడా గురువుగారి మాటల ద్వారా సవివరంగా తెలుసుకుందాం. 2025 మార్చి నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇందాక కుజుడు గురించి బాగా చెప్పుకున్నాం, మళ్ళీ అవన్నీ మనకొద్దు. కుజుడు భూమికి సంబంధించిన వాడు. ఈ వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు అష్టమంలో ఉన్నాడు. ప్రాణకంటకుడు, ప్రాణం తీసేటువంటి మనస్తత్వం కలవాడు. మరి ఇప్పటి వరకు కూడా శని అర్ధాష్టమంలో ఉన్నాడు. మార్చి 30 నుండి పంచమానికి వస్తున్నాడు. కాబట్టి దాదాపుగా వీళ్ళకి చాలా బాగుండవచ్చు. ఎందుకంటే ఈ శని పంచమానం రావటం కూడా మంచిదే. గురువు సప్తమంలో ఉన్నాడు. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. కేతువు బాగున్నాడు. కేతు వల్ల మంచి తెలివితేటలు పెరుగుతాయి. చదువులో మంచి మార్కులు వస్తాయి. చేసే వృత్తిలో బాగా అందరికంటే గొప్పగా వృత్తి చేయగలుగుతారు. దాంట్లో ప్రమోషన్లు వస్తాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి బాగా అవకాశం ఉంది. కానీ ఈ రాశికి అర్ధాష్టమంలో శని మార్చి 30 దాకా. మరి ఇవాళ 27, ఒకరోజే ఫిబ్రవరి అయిపోతుంది. నెల రోజుల్లో మాత్రం శనిలో మార్పు వస్తుంది. మంచి రోజులు రాబోతున్నాయి. ఈ నెల లోపల ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. కారణం ఏంటంటే కట్టుకొనివే అంటారు. కాలే కట్టె పొయ్యిలో నుంచి ఇంకో పొయ్యిలో పెట్టాలని తీసుకెళ్తుంటే రాలుతుంది. అది బూడిద రావచ్చు, కాదు నిప్పు రవ్వే రావచ్చు. ఆ నిప్పు రవ్వ మీద తెల్లటి బూడిద ఉంటుంది. అది నిప్పు రవ్వ కాదులే అనుకుంటాను, తొక్కుతాం. అది ఆవగింజంత నిప్పైనా సరే ఈ శరీరాన్ని మొత్తాన్ని మోసేది పాదాలు కాబట్టి ఆ పాదం కింద పడ్డటువంటి నిప్పు కండతో సహకారిస్తుంది. అంత బాధ కలిగేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఎందుకంటే చిన్న మాటతో చెప్పేశారు. ఎందుకంటే వివాహం చేసుకున్నప్పుడు కేతువు బాగున్నాడు, కానీ రాహు బాగాలేడు. కాబట్టి వివాహం చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత కుజుల వల్ల అనారోగ్యాలు రావడానికి చాలా అవకాశం ఉంది. ఏదైనా స్థలాలు ఇల్లు కొనుక్కోవాలంటే దొంగ రిజిస్టర్లు, కబ్జా స్థలాలు మీకు సంప్రాప్తం కావచ్చు. డబ్బులు పోయి నీ ఆస్తి స్వాధీనం కాకపోవచ్చు. తర్వాత గురువు సప్తమంలో ఉన్నాడు కాబట్టి మంచి భార్య రావడానికి, వివాహం కావడానికి అవకాశం ఉంది. కానీ సొంతగా ప్రేమ వివాహాలు, ప్రేమ నిర్ణయాలు చేసుకోవద్దు. ఒకవేళ చేసుకునేటట్లయితే మీ జాతకం ఆమె జాతకం పూర్తిగా కలిసిందా లేదా చూసుకొని పెళ్లి చేసుకోండి. ఈ దాదాపు 2025 నుంచి 2027 వరకు వైవాహిక జీవితాలు సక్రమంగా నిలబడటం 100కి కూడా నిలబడే పరిస్థితి కనపడలే. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తర్వాత భార్యాభర్తలైన వాళ్ళు ఎంత ఓర్పు ఉంటే అంత మంచిది. తర్వాత మీ జాగ్రత్త పడాలంటే ముందు మీ జాతకం చూపించుకుంటే మరీ మంచిది. వృశ్చిక రాశికి చాలా మంచి రోజులు రాబోతున్నాయి. ఆ మంచి రోజుల్లో మంచి అవసరం. మంచి ఎట్టా ఉంటుందంటే డబ్బులు తీసుకెళ్ళి గూట్లో పెడతావా, బీరువాలో పెడతావా, బ్యాంకీలో పెడతావా, నీ ఆలోచన. బీరువాలో పెడితే దొంగలుగా చేయొచ్చు, గూట్లో పెడితే ఎవరన్నా వచ్చిన వాళ్ళగా చేయొచ్చు, బ్యాంకులో పెడితే స్థిమితంగా ఉంటాయి. ఈ 3 రకాలు మీరు ఏది చేసుకుంటారో మీ జాతకం బాగుంటుంది. జాగ్రత్త పడండి, మీ జాతకం చూపించుకోండి. స్వస్తి.